సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు గత 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎన్నికల తర్వాత చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల పూర్తయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తూ ఉన్నా ఇచ్చిన మాటను తుంగలో తొక్కారని నిరసన వ్యక్తం చేశారు. ఇక రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీగా సిద్దిపేట కలెక్టరేట్కు చేరుకొని కలెక్టర్కి వినతిపత్రం సమర్పించారు. వరంగల్ జిల్లాలో కూడా ఒక నియోజకవర్గంగా ఉన్నటువంటి ప్రాంతం చేర్యాల. ఆనాడు మర్రి చెన్నారెడ్డి గారు కూడా మళ్ళీ రెండో దఫా కూడా చేర్యాల ప్రాంతాన్ని ఆనుకొని చేర్యాల ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని చేర్యాలను తాలూకాగా కూడా రెండోసారి కూడా ప్రకటించినటువంటి గొప్పతనం చేర్యాల ప్రాంతానికి ఉంది. అనేక పోరాటాలకు జీవం పోసినటువంటి ప్రాంతం చేర్యాల ప్రాంతం, అనేక నాయకులకు జన్మనిచ్చినటువంటి ప్రాంతం చేర్యాల ప్రాంతం. ఇక్కడి నుండే చేర్యాల నుండి ఎన్నికైనటువంటి వ్యక్తే యూనియన్ గవర్నమెంట్లో పనిచేసినటువంటి కమరుద్దీన్ మహమ్మద్ గారు యూనియన్ గవర్నమెంట్లో ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి. నిమ్మరాజిరెడ్డి గారు కూడా ఏపీ క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తి. పిసిసి ప్రెసిడెంట్ కూడా చేర్యాల ప్రాంతం నుంచి పనిచేసినటువంటి వ్యక్తి. ఇద్దరు ఎంపీలను కూడా చేర్యాల ప్రాంతమే. వరంగల్కు, హన్మకొండకు నాన్ లోకల్ అయినప్పటికీ కూడా వరంగల్ కూడా ఇక్కడ నుంచి రిప్రజెంటేషన్ చేసినటువంటి ప్రాంతం గొప్పతనం ఈ ప్రాంతం. ఇద్దరు జిల్లా పరిషత్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 50 మండలాలకు కూడా 2 జిల్లా పరిషత్లను అందించినటువంటి ప్రాంతం చేర్యాల ప్రాంతం. దురదృష్టం ఏంటంటే స్థానికమైనటువంటి బలమైనటువంటి లోకల్ నాయకత్వం లేకపోవడం వలన 2009 డీలిమిటేషన్లో చేర్యాల అసెంబ్లీ నియోజకవర్గం రద్దవడంతో మొదలైనటువంటి మా దురదృష్టం, మా పాపం. 2016లో కొత్త జిల్లాల ఏర్పాటు క్రమంలో ఒక గొప్పగా ఉన్నటువంటి చేర్యాల ప్రాంతాన్ని 2 భాగాలు చేసిర్రు. ఒక ప్రాంతాన్ని తీసుకుపోయేమో జనగామలో కలిపిర్రు, ఇంకో సగం ప్రాంతం